మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నటువంటి వెంకటరమణ గారు కూడా ఆయన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా ఇక్కడ టాలెంట్ ను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ కూడా వెళ్లకుండా ఇక్కడే సినిమాలు నిర్మించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఇప్పుడే చూశాను ధర్మచక్రం యొక్క మొత్తం మ్యాగజైన్ అంతా చూశాను. అందులో అందరు ఆర్టిస్టుల్ని ఆయన పెట్టారు. ఆ రోజుని పేషీలో నేను మంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత వచ్చి నా చేత కూడా అది ఓపెన్ చేయించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా ఒక పక్కన మీ అందరి యొక్క ప్రతిభా పాఠవాలు ఏ రకంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆదుకుని మీకు అవకాశాలు కల్పించే విషయంలో కానీ, మీ యొక్క సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మీకు సహకరించాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ, సినిమా షూటింగ్లు అనేవి, సినిమా కళాకారులకి అవకాశాలు ఇవ్వడం అనేది అది నిర్మాతలు దర్శకులు చేసే పని అయినప్పటికీ కూడా త్వరలోనే మేము నిర్మాతల మండలితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. అప్పుడు నేను సినిమా మంత్రిగా, అదేవిధంగా మనకి స్వయంగా కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. కళల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఉన్నటువంటి ఎజెండాలో స్థానిక టాలెంట్ ను ఉపయోగించుకోండి అనేటువంటి మాటను కూడా నేను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా సినిమా రంగానికి అవసరమైనటువంటి ఇతోధికమైనటువంటి సేవని అందించడానికి కూడా పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మీ అందరికీ మీ ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం నాకు చాలా ఆనందం కలిగించింది. మిమ్మల్ని అందరినీ రాబోయే రోజుల్లో మంచి ఆర్టిస్టులుగా, పేరున్న ఆర్టిస్టులుగా, కేవలం పేరు మంచి అనే దానికంటే కూడా నాకు డబ్బులు సంపాదించే ఆర్టిస్టులుగా, ఎందుకంటే కళాకారులు అనేప్పటికీ కీర్తిశేషుల నాటకంలో మురారి పాత్ర చెప్పినట్లుగా ఏమవుతుందంటే చివరికి ఆ చప్పట్లే మిగులుతాయి తప్పితే మరి వేరే ఏది వినగలిగినటువంటి పరిస్థితి ఉండకూడదు. గతం కంటే ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి తారలు కానీ, సినిమా నటీనటులు కానీ చాలా జాగ్రత్త పడుతున్నారు. మనకు అది కూడా